కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వరంగల్ జిల్లాలోని పోచమ్మ మైదాన్ జంక్షన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపించిందని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై నిధులు కేటాయించడంలో వివక్ష చూపుతోందని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పనులను బకాయి చెల్లిస్తే రాష్ట్రాల్లో ఎంతో అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తెలిపారు. ప్రతిపాదనలో తెలంగాణకు గత 10 సంవత్సరాలు ఏ విధంగా మొండి చేతులు పెట్టారో ఈ సంవత్సరం అదే మొండి చేతులు పెట్టినట్టుగా కళ్ళకు కొట్టచ్చడం కాబట్టి దాని విషయంలో నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గ సహచరులు కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ పార్టీ సీనియర్ నాయకులు అందరితో స్పందించారు. అదేవిధంగా వారి స్పందనే కాకుండా యావత్ తెలంగాణ అన్ని జిల్లా కేంద్రాలు కూడా నిరసన తెలియజేయాలని పత్రికా ప్రకటన చేయడం జరిగింది. పత్రికా ప్రకటన చూసి ఈరోజు అందుబాటులో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ విభజన కాంగ్రెస్ కానీ మాజీ కాంగ్రెస్ వచ్చి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే ప్రజలకు ఈ విషయాన్ని తీసుకెళ్లి అత్యధికంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయడానికి ప్రధానమైన నిరసన ప్రతిపాదనలో